నంద్యాల జిల్లా బనగానపల్లిలో మంత్రి జనార్దన్ రెడ్డి అనుచరులు అరాచకానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లతో దాడి చేశారు. ఎనకండ్ల నుంచి బనగానపల్లికి వస్తున్న ఆయనపై టీడీపీ మూకలు దాడి చేశాయి. వారి నుంచి తప్పించుకుని ప్రాణభయంతో బయటపడిన రామసుబ్బారెడ్డి బతులూరుపారులోని ఓ ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దాడికి గురైన రామసుబ్బారెడ్డికి అండగా నిలిచారు. తలదాచుకున్న ఆయన్ను బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. దాంతో బాధితుడు రామసుబ్బారెడ్డి బనగానపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే కారణంతోనే తనపై టీడీపీ నాయకులు దాడి చేశారని బాధితుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ లీడర్లు ఇంకా కొంతమంది కలిసి నా మీద కక్షపూర్వకంగా ఉన్నారు. ఈరోజు నేను ఎన్నకల్ల గ్రామంలో చిన్న పని కోసం పోయి పని నిమిత్తం ముగించుకొని తిరిగి వస్తుంటే కొన్ని పిరికి పంది చర్యలు నా వెంబడించి రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. నేను ఒక్కడిని భయభ్రాంతులతో చంపుతామని వెంబడిపడితే బతులూరుపాడు దగ్గరికి వచ్చి బతులూరుపాడులో ఒక ఇంట్లోకి పోయి అక్కడ తల దాచుకొని మా అన్న కాటసాని రామిరెడ్డి గారు ఫోన్ చేశాను. అన్న బండిని పంపించాడు. ఆ బండిలో నేను డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చినాను. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు అందిస్తారు. లోకేష్, డీటెయిల్స్ అండి. కార్తీక్, నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకుల యొక్క అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తూ వారిపై దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే నంద్యాల జిల్లాలో కనపడుతుంది. బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడైన రామసుబ్బారెడ్డిపై యొక్క మంత్రి అనుచరులు రాళ్లతో ఆ దాడికి పాల్పడ్డారు. అతన్ని ఏ విధంగానైనా అడ్డు తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఒక దాడికి కుట్ర పడిన పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న ఎనకండ్ల గ్రామం నుంచి ఆ బనగానపల్లెకి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఒక స్కెచ్ వేసి అతన్ని ఏ విధంగానైనా అంతమొందించాలనే ఒక ఉద్దేశంతోనే రాళ్లతో దాడి చేశారు. దానికి అతను భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఆ రాళ్ల దెబ్బలు తగిలినప్పటికీ కూడా ప్రాణభయంతో యొక్క బతులూరులోనే ఒక ఇంటిలో తలదార్చుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఏదైతే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇతను పోటీ చేయకూడదనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఆ గ్రామంలో ఏ విధంగానైనా ఇతన్ని అడ్డు తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అతను ప్రాణభయంతో అక్కడ బతులూరు గ్రామంలో తలదాచుకున్న పరిస్థితి. ఆ యొక్క సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆ వాహనాన్ని పంపించి అతన్ని సేవ్ చేయడం జరిగింది. ఒకవేళ కాటసాని రామిరెడ్డి లేకపోతే కూడా అతనికి ప్రాణహాని ఉండే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద మొదటి నుండి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క బనగానపల్లె నియోజకవర్గంలో మంత్రి అనుచరులు పూర్తిగా రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇటువంటి దాడులు కొనసాగిస్తున్నారు. కార్తీక్.